సొరకాయ హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక సొరకాయ, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ కాల్చిన మిల్క్ ఒక కప్పు, ఇలాచి. ముందుగా సొరకాయను ఇలా తయారు చేసుకోవాలి. తీసుకున్నాక వేస్టేజ్ మొత్తం తీసి సొరకాయను అయితే ఇలా మంచిగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత మీరు వచ్చేసి పాలను కాచుకోవాలి. ఒక కప్పు పాలు తీసుకున్నాను. ఈ కప్పు పాలు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను. ఈ గీలో డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేశాను. మీరు కూడా తీసుకోండి ఇలానే. తర్వాత వచ్చేసి ఇదే గిన్నెపై నేను తీసుకున్న సొరకాయ తరువును ఇందులో వేసాను. ఇందులో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అయ్యేంత వరకు ఇలా చేశాను. తర్వాత ఒకసారి మూత తీసి చూశారు కదా మొత్తం ఎలా తయారయ్యిందో. ఇప్పుడు వచ్చేసి కాచిన మిల్క్ను ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలయబెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఒక కప్పున్నర షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేసినాక ఒక 2-3 మినిట్స్ తర్వాత షుగర్ వచ్చేసి ఇలా వాటర్ మాదిరిగా అవుతుంది. ఈ వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలానే చేయాలి. చూసారా, వాటర్ పోయిన తర్వాత మనకి ఇందులో తర్వాత యాడ్ చేసుకునే పదార్థం వచ్చేసి ఇలాచి అండి. ఈ ఇలాచిని వేసుకోవాలి, తగినంత వేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళా మొత్తం ఒకసారి కలపండి. కలిపిన తర్వాత వేడిగా మనకు సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వంటకాలతో కలుద్దాం. ఓకేనా?